ఎక్కడ ఉంటారు మీరు మాకు? ఎంత అయింది ఇప్పుడు టైము? ఎన్ని గంటలకు వస్తారు జనరల్గా? కనుకేనా 9కి రావాలని చెప్తున్నారు వీళ్ళంతా. 10కి వస్తారు. పబ్లిక్ కూడా పేషెంట్ కూడా అలా ప్రిపేర్ అయిపోయారు. రెండో మెడికల్ ఆఫీసర్ ఉంటే కొట్లాటలో, లేకపోతే రిలాక్స్. ఒక పేషెంట్ లేరు అంటే మీరు మీ సర్వీసెస్ ఎలా ఉన్నాయో అర్థమవుతుంది నాకు. ఉదయం షుగర్ టెస్ట్ చేయించుకోవడానికి కూడా పేషెంట్లు రావట్లేదు అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఎవరో ప్రొవైడ్ చేసేవాళ్ళు లేరు, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. పేషెంట్కి వస్తే మీరు ఏం కంట్రోల్ చేస్తారు? ఫిమేల్, అందులో తట్టు ఫిమేల్ ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలని మీరు పేషెంట్ లిస్ట్ ఇవ్వండి. లాస్ట్ 1 వీక్ ఓపీ లిస్ట్ ఇవ్వండి. ఫోటో తారీఖు ఎంతమంది ఓపీ టోటల్? 85 పీపుల్. రాసేటివేనా? ప్రాక్టికల్ గా వస్తున్నారా? ఇదేంటి ఇదేంటి? ఇదెవరు చూస్తారు? ఓకే, స్టాఫ్ నర్సులు చూస్తారు. మీరేం చూస్తారంటే బీపీ షుగర్లో వాళ్ళు కూడా చేస్తారు, ఎమ్మెల్యేస్పీలు కూడా ఇక్కడ ఇది చూస్తారు. మీ ఓపీ కదా ఇంపార్టెంట్. మీ ఓపీ 14 ఉంది. ఈ 8 ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 6. అంటే పేషెంట్లు ఎంతమంది బాగా వస్తున్నారో అర్థమవుతుంది ఇక్కడ. ఇప్పుడు కూడా అప్పుడు లేదా 9 గంటల నుంచి ఎప్పటి వరకును? ఎప్పుడేమైంది మీకు ఇబ్బంది? మీకు ఇబ్బంది ఉంటే చెప్పాలిగా. ఇంతవరకు నాకు ఎందుకు చెప్పలేదు, రిపోర్ట్ చేయలేదు? నాకు ఆల్టర్నేటివ్ కావాలని చెప్పాలిగా. ఎవరికే? ఎందుకుంది 6, 5, 3 పేషెంట్ల? ఎంత టూ మచ్ అండి ఇది? ఇప్పుడే మాట్లాడదాం. గోపాలకృష్ణ గారు, ఊరి గోపాలకృష్ణ ఎవరు కాంపిటెంట్ ఏం కాదు. డిఎంఎడ్హెచ్ఓ గారికి లెటర్ పెట్టి నాకు ఇవ్వాలిగా. లోకల్ గానే అవైలబుల్లే కదా. వస్తాను, బాగాలేదనే కంప్లైంట్ వస్తుంది. సెంటిమెంటల్ ఇష్యూస్ కాదు ఇవి, సర్వీసెస్. హలో, అదే నేను చూస్తుంటే ఒకరోజు 3 కూడా ఉంది సార్ ఓకే. అంటే వాళ్ళు ఆవిడేమంటుందంటే నాకు ఇక్కడ ఉండడానికి అవటం లేదు, నాకు బయట డ్యూటీలు ఉంటున్నాయి అన్నారు. బయట మెడికల్ ఆఫీసర్ లాగా ఎలాగండి? మరి ఆవిడేమో ఆవిడ ఆన్సర్ చెప్పి మీరు ఈ ఆన్సర్ చెప్తున్నారు. నాకు మరి మీ సైడ్ నుంచి నాకు వెరిఫికేషన్ కావాలి కదా. మీ సైడ్ నుంచి ఏం వెరిఫై చేయకుండా లెట్ దెమ్ డ్యూటీ అన్నట్టు వదిలేశారు అంతే. నాకు మీరు డీటెయిల్ గా మీరు వస్తారో ఎవరైనా పంపిస్తారో నాకు ఇమీడియట్ రిపోర్ట్ కావాలి. ఈ ఫిమేల్ వీళ్ళతోనేమో ఏదైనా మాట్లాడితే వాళ్ళు సెంటిమెంటల్ గా మాట్లాడడం. మొత్తం కంప్లైంట్ వస్తుంది. మరి మీరు ఎవరు చూడలేదమ్మా? సార్ మేము మామూలుగా మీటింగ్ పెట్టేటప్పుడు వస్తున్నాం సార్. మీటింగ్ పెట్టినప్పుడు వస్తే ఉంది. అప్పుడప్పుడు రండి. ఎవరినేసాం? హలో, మీరు చూడండి, వెరిఫై చేయండి. నాకు ఇమీడియట్ రిపోర్ట్ కావాలి.
వచ్చినోళ్ళు మరి ఏం జరుగుతుందో చూడొచ్చు, వచ్చి సంకల్పం పెట్టి వెళ్ళిపోతున్నారా? ఏమి డ్యూటీ లేవంటారు చేయమంటే ఎవరు చెప్తున్నారు? ఎవరైనా చెప్పారు ఇంతవరకు? మరి వచ్చినోళ్ళు నాకు చెప్పాలి కదా ఇలాగ ఉంది ఇక్కడ పరిస్థితి అని. నాకు 2-3 రోజుల నుంచి అడ్డు చెప్తే అర్థమైంది. ఇక్కడ మందులు సరిగా లేవని, డాక్టర్స్ ఎవరు అందుబాటులో లేరని, టెస్టులు చేయట్లేదని అన్ని చెప్తున్నారు కంప్లైంట్లు. మరి మిమ్మల్ని సూపర్వైజ్ చేయమని ఒక మందికి కమిటీ కింద వేసినప్పుడు చూడాలి కదా మీరు. సర్పంచ్ గారు మెంబరేగా అమ్మా హెచ్ఎస్ లో? ఈ సర్పంచ్ ఆవిడ ఎందుకుంటారు? ఆవిడ తీసుకుంటారు పరమూర్తి. మీరు ఎంపీటీసీ మెంబర్ కూడా ఉంటారు. ఎంపీటీసీ మెంబర్ ఒకళ్ళు ఉంటారు, మీరు ఒకళ్ళు ఉంటారు, పల్మూరు సర్పంచ్ గారు ఉంటారు. ఇంకా వీళ్ళు అఫీషియల్ మెంబర్స్ కాదు, మామూలు మనవాళ్ళు సూపర్వైజ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పైన ఇటీవల గ్రామస్తులు అనేక సందేహాలు లేవనెత్తా ఉన్నారు. వైద్యులు కానీ పారామెడికల్ సిబ్బంది కానీ సర్వీసెస్ సరిగా లేవు అని చెప్పడం, పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో లేవు, మందులు ఇవ్వటం లేదని కూడా కొంత కంప్లైంట్స్ రావడం జరిగింది. గత వారం రోజులుగా ఈ విషయాలన్నీ నా దృష్టికి రావడంతో ఈరోజు ఆకస్మికంగా ఇక్కడికి రావడం జరిగింది. సుమారు 9:35 నిమిషాలకు ఇక్కడికి వచ్చినప్పటికీ వైద్యులు ఎవరూ అందుబాటులో లేని పరిస్థితి, సిబ్బంది అందుబాటులో లేని పరిస్థితి, కనీసం వారి టైమింగ్స్కి అలవాటు పడిన పేషెంట్లు కూడా ఇక్కడ ఎవరు లేని పరిస్థితి. ఈ విధంగా ఉంటే దీన్ని ఉపేక్షించేది లేదు. జిల్లా స్థాయిలో కూడా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు చాలా పేలవంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అనేక సమస్యలున్నా వాటిని పట్టించుకునే స్థాయిలో ఉన్నతాధికారులకి తీరిక లేని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితిలో తప్పనిసరిగా అనేక సమస్యల్లో ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే వికలాంగులకి తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చారో వాటిని కూడా సమర్థించే విధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. చేసిన తప్పుని సరిదిద్దుకోవడం మానేసి తప్పు పైన మరలా తప్పు చేస్తూ మొదటగా ఇచ్చిన తప్పుడు ధృవీకరణ పత్రాలని మరలా సమర్థించుకునే విధంగా వారు ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఈ విషయాలన్నింటినీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మొదటగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. సరికాకపోతే ముఖ్యమంత్రి గారు లేని పక్షంలో ఈ విధంగా చేస్తున్న జిల్లా ఉన్నతాధికారుల మీద అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడానికి కూడా నేను వెనుకాడననేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటే అధికారుల నిర్లక్ష్యం వలన ఈ విధంగా వ్యవస్థ నిర్వీర్యమైపోయే పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం 20-25 నిమిషాల వరకు వైద్యులు అందుబాటులో లేని పరిస్థితి వచ్చింది. ఉండాల్సిన 16 మంది సిబ్బందిలో 5 మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది. అదేవిధంగా డిఎంఎండ్హెచ్ఓ గారికి ఫోన్ చేస్తే వారంతా సక్రమంగా ఉందని వారు మాట్లాడతారు. అసలు ఎక్కడుందో లోపం, వ్యవస్థలో ఎక్కడుందో లోపం అర్థం కాని పరిస్థితి. నేను మొదటగా కలెక్టర్ గారి దృష్టిలో పెడతాను, దీనిపైన చర్చిస్తాను. కాని పక్షంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఈ వ్యవస్థని చక్కదిద్దడం కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం. వైద్యులు, వైద్యేతర సిబ్బంది రోగుల పట్ల ఉపేక్షించినా, వైద్య సేవలు సక్రమంగా అందించకపోయినా, వైద్య సేవలకు సంబంధించిన మందులు సక్రమంగా పంపిణీ చేయకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా నాకు తెలియజేయమని కూడా గ్రామస్తులకి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా.